ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మంచి వాగ్దానంతో మీ ముందుకు రావడం జరిగింది ప్రియులారా. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును చెబుతుంది. ఆయన రెక్కలతో నేను కప్పుతాడు, ఆయన రెక్కల కింద ఆశ్రయము కలుగుతుంది. ప్రియులారా చూడండి, కోడి కూడా తన పిల్లలను రెక్కల కింద కాపాడుకుంటుంది. గద్ద వచ్చినప్పుడు తన పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతుందని భయానికి తన రెక్కల నీడలో కోడి తన బిడ్డలని కాపాడుకుంటుంది. అలాగే దేవుడు కూడా తన రెక్కల కింద మనల్ని కాపాడుతాడు, ఆశ్రయం కలిగిస్తాడు. ఎటువంటి చీకటి ప్రభావము మన మీదకి రాకుండా, ఏమీ మన మీదకి ఆవరించకుండా ఆయన రెక్కల కింద మనల్ని కాపాడుకుంటూ, మనకి ఎటువంటివి నష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు రాకుండా ఆయన రెక్కల కింద మనల్ని కాపాడుకొని మనకి ఆశ్రయం కలిగిస్తాడు, నెమ్మది కలిగిస్తాడు. ఆయన రెక్కల కింద ఉన్నంతకాలం మనకి జీవితాంతము మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేనికి భయపడవలసిన అవసరం లేదు. దేవుడే తోడుగా ఉంటాడు. స్థానాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.